హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే ఎప్పట్లాగే ఈ సండే వీకెండ్ అప్డేట్స్ మీ ముందుకైతే వచ్చేసా. మరి ఈ వీక్లో చాలానే మూవీ అప్డేట్స్ వచ్చాయి. అవేంటి అనేది ఒక్కొక్కటిగా చెబుతా. ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి, వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఈ మూవీ అప్డేట్స్లో పవన్ కళ్యాణ్ గారి అప్డేట్స్, రామ్ చరణ్ అన్న అప్డేట్స్, ప్రభాస్ అన్న అప్డేట్స్ ప్రతి ఒక్కరి ఉన్నాయి. ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి. ఇక ఈ వీక్లో రిలీజ్ అయిన ఫస్ట్ ట్రైలర్ అప్డేట్ గురించి మాట్లాడుకోవాలి. ఓం భీమ్ బుష్ మూవీ నుంచి ట్రైలర్ వచ్చింది ఫ్రెండ్స్. ట్రైలర్ చూస్తే చాలా అంటే చాలా బాగుంది. ఒక మంచి జాతిరత్నాల మూవీ లాంటి టైప్ మూవీ చూడబోతున్నామని క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ట్రైలర్లో కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇలా ముగ్గురు మన శ్రీ విష్ణు వీళ్ళంతా యాక్టింగ్ అయితే వేరే లెవెల్లో ఉంది. మూవీ ఈ నెల 22న రిలీజ్ అవుతుంది. అలాగే ఈ నెల 22న మన అల్లరి నరేష్ అన్న ఆ ఒక్కటి అడుక్కు మూవీ రిలీజ్ అవుతుంది. మరి ఈ మూవీ నుంచి ఈ వీక్లో టీజర్ రిలీజ్ అయింది. టీజర్ చాలా బాగుంది. మన గ్లిమ్స్లో మన హీరో అంటాడు ఆ ఒక్కటి అడుక్కు అని. అయితే ఈ టీజర్లో మన హీరోయిన్ పెళ్లి గురించి అడిగితే ఆ ఒక్కటి అడుక్కు అని అయితే చెప్పింది. అండ్ ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. నేనైతే ఫుల్ వెయిటింగ్. మార్చి 22న రిలీజ్ అవుతుంది. అల్లరి నరేష్ నుంచి వస్తున్న కామెడీ మూవీ అండ్ ఫ్యామిలీ మూవీ ఇది. ఇక నెక్స్ట్ ఈ వీక్లో రిలీజ్ అయిన సాంగ్స్ గురించి మాట్లాడుకుంటే మన ఫ్యామిలీ స్టార్ మూవీ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్. ఈ సింగిల్ చాలా బాగుంది అండ్ సాంగ్ చూసే ప్రయత్నం చేయండి. అలాగే ఏప్రిల్ 5వ తారీఖున ఈ మూవీ అయితే రిలీజ్ అవుతుంది. మరి ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. రీసెంట్గా వచ్చిన టీజర్ చాలా బాగుంది. అందులో ఒక డైలాగ్ కూడా ఫుల్ వైరల్ అవుతుంది, పెట్రోల్ గురించి డైలాగు. అండ్ మూవీ ఏప్రిల్ 5న రిలీజ్ అవుతుంది. తొందరలో ఈ మూవీ నుంచి ట్రైలర్ వస్తుంది ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ మన సిద్ధు జొన్నలగడ్డ నడుస్తున్న ఈ మూవీ టిల్లు స్క్వేర్. ఈరోజు నిన్న నైట్ ఈ మూవీ నుంచి థర్డ్ సింగిల్కి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు. అండ్ ఫుల్ సాంగ్ అనేది రేపైతే రిలీజ్ అవుతుంది. సాంగ్ ప్రోమో చాలా బాగుంది. మరి ఫుల్ సాంగ్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు? ఈ మూవీ ఈ నెల 29న రిలీజ్ అవుతుంది. ఈ మూవీ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. భారీ హైప్తో రిలీజ్ అవుతుంది ఈ టిల్లు స్క్వేర్ మూవీ. ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ఈ మూవీ కోసం కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ మన విశ్వక్సేన్ అన్న రీసెంట్గా వచ్చిన మూవీ గామి మూవీతో హిట్ కొట్టాడు. అండ్ తన నుంచి వస్తున్న నెక్స్ట్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. మరి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ నుంచి న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది. మే 17వ తారీఖున గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీని రిలీజ్ చేస్తున్నట్లు మూవీ టీం ఒక మంచి మాస్ పోస్టర్ ద్వారా తెలియజేశారు. లుక్ చాలా బాగుంది. మే 17వ తారీఖున ఈ మూవీ వస్తుంది. ఈ మూవీ నుంచి ఇంకా టీజర్ ట్రైలర్స్ వస్తే ఇక హైప్ వేరే లెవెల్ ఉంటుంది. అలాగే ప్రభాస్ అన్న ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్. అదేంటంటే కల్కి మూవీ మే 9న రిలీజ్ అవుతుందని ఎన్నోసార్లు మన యూట్యూబ్ ఛానల్ చెప్పడం జరిగింది. అయితే నిన్న నైట్ ఈ మూవీ పోస్ట్పోన్ అవుతుందని ఫుల్ వీడియో అయితే చేశా. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ మే 13వ తారీఖున జరుగుతున్నాయి కాబట్టి అందువల్ల కల్కి మూవీని మూవీ టీం అయితే పోస్ట్పోన్ చేస్తున్నారని న్యూస్ అయితే వచ్చింది. మరి దీనిపై మూవీ టీం క్లారిటీ ఇవ్వాలి. అలాగే ఓజీ మూవీ నుంచి ఒక మాస్ పోస్టర్ రిలీజ్ చేశారు మన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు. ఈ పోస్టర్ చాలా బాగుంది ఫ్రెండ్స్. అసలు ఆ నరికే విధానం చూస్తుంటే వేరే లెవెల్లో ఉంది. పోస్టర్ మాత్రం చాలా బాగుంది. అండ్ ఈ మూవీ రిలీజ్ ఎప్పుడో తెలుసు కదా, సెప్టెంబర్ 27న ఓజీ మూవీ మన ముందుకైతే వస్తుంది. అండ్ ఏపీ ఎలక్షన్స్ అయిపోగానే పవన్ కళ్యాణ్ గారు ఈ మూవీ షూటింగ్లో పాల్గొని మన సెప్టెంబర్ 27న ఓజీ మూవీ రిలీజ్ చేస్తారు. అలాగే మన ఆనంద్ దేవరకొండ నడుస్తున్న న్యూ మూవీ గమ్ గమ్ గణేష. ఈ మూవీ నుంచి మొన్న తన బర్త్డేకి ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. పోస్టర్ చాలా బాగుంది ఫ్రెండ్స్. మరి ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు? అలాగే తన నెక్స్ట్ మూవీ కూడా అనౌన్స్మెంట్ వచ్చింది. డూ ఇట్ అనే ఒక మూవీ అయితే తీస్తున్నాడు. ఈ మూవీ నుంచి ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. చూస్తుంటే మరో బేబీ లాంటి మూవీ అనుకుంటా. పోస్టర్ చాలా బాగుంది, తన లుక్ కూడా చాలా బాగుంది. మరి ఈ మూవీస్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అలాగే 2025 సంక్రాంతికి మరో మూవీ వస్తుంది. అదే మన అజిత్ కుమార్ నడుస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ. అండ్ ఈ మూవీని 2025 పొంగల్కి రిలీజ్ చేస్తున్నట్లు మూవీ టీం అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేస్తారు. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ మన డిఎస్పి. ఈ మూవీ మైత్రి మూవీస్ నిర్మిస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి మరో గుడ్ న్యూస్. ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి అన్ఎక్స్పెక్టెడ్ అప్డేట్ అయితే రాబోతుంది. అండ్ మూవీ టీం అయితే ఈ విషయాన్ని తెలియజేశారు. ఇప్పుడు వస్తున్న న్యూస్ ప్రకారం ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి ఒక పొలిటికల్ డైలాగ్తో ఒక టీజర్ అయితే రాబోతుందని వస్తుంది. అండ్ చూద్దాం ఆ అప్డేట్ ఏంటో. ఇక నెక్స్ట్ సందీప్ కృష్ణ నడుస్తున్న 30వ మూవీ డైరెక్టర్ ఎవరంటే ధమాకా మూవీ డైరెక్టర్. వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఒక మంచి మూవీ అయితే రాబోతుంది. అండ్ ఈ మూవీ ధమాకా టైప్లో ఉండబోతుందంట. సేమ్ ఇంకా ఆ టైపే ఉంటే మూవీ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొడతారు. అండ్ రీసెంట్గా ఏదైతే వీరు మొన్న రీసెంట్గా వచ్చిన ఊరి పేరు భైరవకొండ మూవీ ఉందో ఆ మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టాడు మన సందీప్ కృష్ణ అన్న. ఈ మూవీ 25 డేస్లో 30 కోట్ల గ్రాస్ అయితే రాబట్టింది. ఇది ఆల్ టైమ్ రికార్డు. ఆల్రెడీ ఓటీటీలో టాప్ 1లో స్ట్రీమింగ్ అవుతుంది ఈ ఊరి పేరు భైరవకొండ మూవీ. మరి మూవీని చూసిన వాళ్ళు ఎలా ఉందో కామెంట్ చేయండి. చూడకపోతే ఖచ్చితంగా మూవీ చూసే ప్రయత్నం చేయండి. అలాగే శ్రీ విష్ణు నడుస్తున్న ఓం భీమ్ బుష్ మూవీ నుంచి సెకండ్ సింగిల్ని ఈ రోజైతే రిలీజ్ చేస్తున్నారు. అండ్ సాంగ్ చూసాక ఎలా ఉందో ఒక వీడియో అయితే చేద్దాం. ఇక కొన్ని మూవీ అప్డేట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, అవేంటో చూద్దాం పదండి.
ప్రభాస్ అన్న నడుస్తున్న సలార్ పార్ట్ 2 సౌరంగవర్మం మూవీ షూటింగ్ అనేది ఏప్రిల్ మంత్ నుంచి స్టార్ట్ అవుతుందని ఈ మూవీలో నటించిన బాబీ సింహ గారు అయితే తెలియజేశారు. అండ్ ఈ మూవీ క్లైమాక్స్ 10 నిమిషాలు ఎలా ఉందో పార్ట్ 2లో అదే రేంజ్లో ఉండబోతుందని మన బాబీ సింహ గారు అయితే తెలియజేశారు. అండ్ మూవీ షూటింగ్ స్టార్ట్ చేస్తున్నారు ఈ నెలలో, అదే ఏప్రిల్ నెలలో. మూవీ కోసం ఎంతమంది వచ్చేస్తున్నా కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ మన రామ్ చరణ్ నడుస్తున్న ఈ మూవీ గేమ్ చేంజర్. మరి వైజాగ్లో తను నడుస్తున్న గేమ్ చేంజర్ మూవీ నుంచి షూటింగ్ అయితే పాల్గొన్నారు. అయితే కొన్ని లీక్స్ అయితే అయ్యాయి ఫ్రెండ్స్, పిక్స్ మాత్రం. ఈ పిక్స్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, తన లుక్స్ మాత్రం చాలా బాగున్నాయి. అండ్ ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అలాగే అల్లు అర్జున్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్. అట్లీ అల్లు అర్జున్ అన్న వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఒక మూవీ వస్తుందని ఎప్పటి నుంచో న్యూస్ అయితే వినిపిస్తుంది. అయితే ఇప్పుడు దీనిపై క్లారిటీ అయితే రాబోతుంది ఫ్రెండ్స్. అల్లు అర్జున్ అన్న బర్త్డేకి ఈ మూవీ నుంచి అఫీషియల్ అప్డేట్ అయితే రాబోతుంది. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధు అని న్యూస్ అయితే వస్తుంది. ఏప్రిల్ 8వ తారీఖున అల్లు అర్జున్ అన్న బర్త్డేకి ఈ మూవీ నుంచి అఫీషియల్ అప్డేట్ అయితే రాబోతుంది. అదే రోజున పుష్ప 2కి సంబంధించి అప్డేట్స్ కూడా వస్తాయి. అలాగే పుష్ప 2 అంటే గుర్తొచ్చింది, పుష్ప 2కి అల్లు అర్జున్ అన్న బర్త్డేకి ఫస్ట్ సింగిల్ వచ్చే అవకాశం ఉందంట ఫ్రెండ్స్. ఇదైతే కన్ఫర్మ్. ఆగస్టు 15వ తారీఖున పుష్ప 2 మన ముందుకైతే వస్తుంది. మరి పుష్ప మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. పుష్ప 1 కన్నా పుష్ప 2 10 రెట్లు ఉండబోతుందంట. అండ్ పుష్ప 1తో బ్లాక్ బస్టర్ కొట్టాడు, ఇప్పుడు పుష్ప 2తో అదే రేంజ్లో బ్లాక్ బస్టర్ కొట్టాలి. లేదంటే మరి అల్లు అర్జున్ అన్న బర్త్డేకి పుష్ప 2కి సంబంధించిన అప్డేట్ అండ్ తను నడుస్తున్న అట్లీ మూవీ నుంచి అప్డేట్స్ అయితే రావడం కన్ఫర్మ్. అలాగే ధనుష్ అన్న నడుస్తున్న న్యూ మూవీ కుబేరా. మరి కుబేరా మూవీ నుంచి షూటింగ్ అనేది స్టార్ట్ చేశారు. ఈ మూవీలో నాగార్జున గారు కూడా పాల్గొన్నారు. అయితే తన లుక్ మాత్రం వేరే లెవెల్లో ఉంది, వెనక సైడ్ నుంచి చాలా బాగుంది. కుబేరా మూవీ నుంచి ఫస్ట్ లుక్ వచ్చింది కదా, చాలా బాగుంది. చూస్తుంటే కొద్దిగా డిఫరెంట్గా ట్రై చేస్తున్నాడు మన ధనుష్ అన్న. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ డిఎస్పి, తనైతే ఫుల్ ఫామ్లో ఉన్నాడు డిఎస్పి గారు. ఇక నెక్స్ట్ బాబాయి అబ్బాయి ఖచ్చితంగా పోటీ పడతారు ఫ్రెండ్స్. బాలకృష్ణ గారు ఎన్టీఆర్ అన్న వీళ్ళిద్దరు కాంబినేషన్లో, అదే ఎన్టీఆర్ అన్న దేవరా మూవీ అక్టోబర్ 10వ తారీఖున రిలీజ్ అవుతుంది. అలాగే మొన్న రీసెంట్గా వచ్చిన NBK 109 మూవీ గ్లిమ్స్ కాన్ నుంచి ఈ మూవీ అక్టోబర్ దసరాకి రిలీజ్ అవుతుందని చాలామంది అనుకుంటున్నారు. అయితే ఖచ్చితంగా అక్టోబర్ రిలీజ్ అయితే వీళ్ళిద్దరికి గట్టి పోటీ ఉంటుంది. అక్కడ ఉంది ఎన్టీఆర్ అన్న, ఇక్కడ ఉంది బాలకృష్ణ గారు. అలాగే ప్రభాస్ అన్న అండ్ లోకేష్ కనకరాజ్ గారు వీళ్ళిద్దరు కాంబినేషన్లో మూవీ వస్తుందని డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ గారే అఫీషియల్గా తెలియజేశారు. అయితే మొన్న తన బర్త్డేకి ఈ న్యూస్ అనేది ఇంకా వైరల్ అయింది ఫ్రెండ్స్. వీళ్ళిద్దరు కాంబినేషన్లో మూవీ ఉంది, కానీ ఎప్పుడు ఈ లియో 2, విక్రమ్, రోలెక్స్, ఖైదీ 2 ఇవన్నీ అయిపోయాక వీళ్ళిద్దరు కాంబినేషన్లో మూవీ వస్తుంది. ఈ మూవీకి కూడా అనిరుద్ధ్ అనే మ్యూజిక్ డైరెక్టర్. ఇక ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్కి మరో గుడ్ న్యూస్. తను నడుస్తున్న దేవరా మూవీ తర్వాత వార్ 2లో పాల్గొంటున్నారు. అయితే ఏప్రిల్ నుంచి 60 రోజులు డేట్స్ ఇచ్చి వార్ 2 బ్యాక్డ్రాప్లో మన మూవీ షూటింగ్లో పాల్గొంటారంట ఎన్టీఆర్ గారు. మరి వార్ 2 మూవీ నుంచి ఎన్టీఆర్ అన్న బర్త్డేకి గ్లిమ్స్ అయితే రాబోతుంది. అండ్ ఈ మూవీ నుంచి అఫీషియల్ అప్డేట్స్ అయితే త్వరలో వస్తాయి. మూవీ షూటింగ్ కూడా త్వరగా స్టార్ట్ అవుతుంది. అలాగే సీతారామ మూవీ హీరోయిన్ మన మృణాల్ ఠాగూర్ ప్రభాస్ అన్నతో ఛాన్స్ కొట్టేసింది ఫ్రెండ్స్. మరి హను రావుపూడి గారితో ప్రభాస్ అన్న ఒక మూవీ ఉంది, అదే వరల్డ్ వార్ 2. మరి ఈ మూవీలో హీరోయిన్గా మృణాల్ ఠాగూర్ ఫిక్స్ అయినట్లు మూవీ టీం అయితే తెలియజేస్తున్నారు. అండ్ ఇప్పటికే ఈ మూవీ మ్యూజిక్ సెట్స్ అయితే స్టార్ట్ చేశారు. అండ్ ఈ మూవీ ఇయర్ ఎండింగ్లో స్టార్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ప్రభాస్ అన్న లైనప్ అయితే మామూలుగా లేదు. సలార్ పార్ట్ 2, స్పిరిట్, రాజా సాబ్, కల్కి ఇలా ఎన్నో మూవీస్ ఉన్నాయి. ఇక నెక్స్ట్ రామ్ చరణ్ అన్న ఫ్యాన్స్కి మరో గుడ్ న్యూస్. RC16 మూవీ నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. అదేంటంటే ఈ మూవీ టైటిల్ పెద్దు అనే ఖరారు చేశారంట. అలాగే ఈ మూవీ షూటింగ్ వైజాగ్లో జరుగుతుంది, అదే గేమ్ చేంజర్ మూవీ షూటింగ్. గేమ్ చేంజర్ మూవీ నుంచి RC16 మూవీ నుంచి ఈ నెల 27న రామ్ చరణ్ అన్న బర్త్డేకి అప్డేట్స్ అయితే వస్తాయి. ఇదైతే కన్ఫర్మ్. RC16 మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నడుస్తున్నారు. గేమ్ చేంజర్ మూవీ, RC16 ఈ 2 మూవీస్ నుంచి ఈ నెల 27న అప్డేట్స్ వస్తాయి. ఇక నెక్స్ట్ బాలకృష్ణ గారు నడుస్తున్న ఈ మూవీ NBK 109. ఆ మూవీస్ తర్వాత హనుమాన్ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో ఒక మూవీ ఉంది. ఆ తర్వాత అఖండ 2లో పాల్గొంటారంట. అయితే ఈ అఖండ 2కు సంబంధించి షూటింగ్ అనేది నవంబర్లో స్టార్ట్ అవుతుందని న్యూస్ అయితే వచ్చింది. అఖండ మూవీ పెద్ద బ్లాక్ బస్టర్ హిట్. బోయపాటి గారి టేకింగ్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది మూవీలో మాత్రం. అండ్ అఖండ 2 కూడా అదే రేంజ్లో ఉండబోతుంది. అండ్ అఖండ 2 కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ఇక లాస్ట్ అప్డేట్ ఏంటంటే ప్రభాస్ అన్న రాజసాబ్ మూవీ ఏదైతే ఉందో ఈ మూవీ నేను ఎన్నోసార్లు చెప్పా క్రిస్మస్కి రిలీజ్ అవుతుందని. కానీ ఇప్పుడు వచ్చిన అప్డేట్ ప్రకారం ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ కాబట్టి ఈ మూవీని హర్రర్ థ్రిల్లర్ మూవీ ఇది. ఈ మూవీని
2025 సంక్రాంతికి రిలీజ్ చేయాలని మూవీ టీం అయితే భావిస్తున్నారంట. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ బాగా ఇష్టపడతారు సంక్రాంతి మూవీస్కి. అయితే ఈ మూవీ సంక్రాంతికి రిలీజ్ అయితే ఖచ్చితంగా హిట్ అవుతుందని భావిస్తున్నారు మూవీ టీం. ఖచ్చితంగా ఆ మూవీ సంక్రాంతికి అయితే రిలీజ్ అవుతుంది. మరి ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్.